పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తండేల్తో కెరీర్లో తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు నాగచైతన్య. దీంతో ఎక్కడా లేని కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. అంతకు మించిన జోష్లో కొత్త చిత్రాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం చేతిలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంది. ఆ తర్వాత కెరీర్లో మైల్ స్టోన్ మూవీకి దగ్గరవుతున్నాడు చై. అందుకే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పనులు మొదలయ్యాయని, దర్శకుడు కూడా ఖరారయ్యాడని సమాచారం. ఇంతకీ ఏంటా మైల్ స్టోన్ ప్రాజెక్ట్? ఫిబ్రవరిలో వచ్చి తండేల్తో సూపర్ హిట్ కొట్టాడు చై. ఇప్పుడు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో భారీ చిత్రం చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాడు. అందుకే ఈ ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మీనాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. విరూపాక్ష దారిలో ఈ చిత్రాన్ని కూడా హారర్ ఆధ్యాత్మిక అంశాలతో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడట. కార్తీక్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తోన్న మూవీ అతని కెరీర్లో 24వ చిత్రం. దీని తర్వాత చై 25వ చిత్రంలో నటించబోతున్నాడు. ఇందుకోసం ఇటీవలే దర్శకుణ్ణి ఖరారు చేశాడట నాగచైతన్య. ఆయన ఎవరో కాదు, దేవర డైరెక్టర్ కొరటాల శివ అట. ప్రస్తుతానికి ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. నిజానికి వార్ 2 తర్వాత ఎన్టీఆర్ దేవర 2 స్టార్ట్ చేయాలి. కానీ ప్రశాంత్ నీల్ మూవీకి డేట్స్ లాక్ కావడంతో దేవర 2 పెండింగ్ లో పడిపోయింది. జూన్ వరకు టైగర్ నీల్ మూవీతోనే బిజీగా ఉండనున్నాడు. దీంతో కొరటాల మరో ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. దేవర సీక్వెల్ ఆలస్యం కావడంతో నాగ చైతన్యకు కలిసొచ్చింది. దీంతో దేవర డైరెక్టర్ తో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. పైగా తన కెరీర్ లో 25వ చిత్రానికి కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ తోడైతే ఆ అక్కినేని మూవీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంటుంది. సరిపోదా శనివారం, హిట్ 3 లాంటి చిత్రాలు, నాని ఎన్ని చేసినా హాయ్ నాన్న లాంటి మూవీ ఒక్కటి చేస్తే చాలు, ఆయన ఫ్యాన్స్ కు పండగే. అలాంటి పాత్రలను నాని కూడా బాగా చేయగలడు. అందుకే న్యాచురల్ స్టార్ను అలాంటి రోల్స్ చేయమని మాటి మాటిగా రిక్వెస్ట్లు వస్తుంటాయి. పారడైజ్ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీ తర్వాత నాని ఇప్పుడు మళ్ళీ హాయ్ నాన్న లాంటి మూవీనే చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం హాయ్ నాన్న వచ్చింది. నేచురల్ స్టార్ కెరీర్ లో ఒక మంచి చిత్రంగా నిలిచింది. మంచి వసూళ్లను కూడా తెచ్చుకుంది. ఓటీటీలో కూడా వారాల తరబడి ట్రెండింగ్ లో కొనసాగింది. తొలి చిత్రంతోనే ఎమోషన్స్ ను బాగా పండించినందుకు దర్శకుడు శౌర్యపై ప్రశంసలు కూడా కురిశాయి. హాయ్ నాన్న తరువాత ఈ సినిమా తీసిన దర్శకుడు ఏమయ్యాడు అంటే, గత 2 ఏళ్లుగా నాని కోసమే మళ్లీ కథను రెడీ చేస్తున్నాడట. ఇటీవల నేచురల్ ను కలిసి స్టోరీ వినిపిస్తే ఇమ్మీడియట్ గా డేట్స్ ఇచ్చేశాడట. సో మళ్లీ హాయ్ నాన్న కాంబినేషన్ లోనే మరో మూవీ లాక్ అయిందన్నమాట. శౌర్యతో సినిమా కంటే ముందు నాని తన చేతిలో ఉన్న 2 చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ముందుగా పారడైజ్ కంప్లీట్ కావాలి. ఆ తరువాత సుజిత్ తో మూవీ పూర్తి కావాలి. అప్పుడే హాయ్ నాన్న డైరెక్టర్ కు డేట్స్ ఇస్తాడు నాని. ఈసారి వీరిద్దరూ ఎలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. రాజమౌళి అంటేనే భారీతనానికి మారిపేరు. అలాంటి దర్శకుడు స్వయంగా తానే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని ప్రకటించాడు. 1 గంట ప్రెస్ మీట్, మరికొన్ని పోస్టర్స్ తో తాను తెరకెక్కించబోయే సినిమా రేంజ్ ను చెప్పలేమంటున్నాడు. తన కెరీర్లో ఒక సినిమా గురించి దర్శకధీరుడు ఎన్నడూ ఇలాంటి కామెంట్స్ చేయలేదు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే, రాజమౌళి మరోసారి సీక్వెల్ జెండా రెపరెపలాడించబోతున్నాడు. బాహుబలి లాంటి ప్రయత్నాల్లో ఉన్నాడు. బాహుబలికి ముందు సీక్వెల్ అంటే టాలీవుడ్ భయపడిపోయేది. కానీ ఇప్పుడు సీక్వెల్స్ కోసమే సినిమాలు తీసే పరిస్థితికి వచ్చింది. అదంతా కూడా రాజమౌళి క్రెడిట్. బాహుబలి 1, బాహుబలి 2 ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేశాయి. ఒక కథను 3 లేదా 3.5 గంటల్లో చెప్పలేనప్పుడు, ఆ స్టోరీకి న్యాయం చెయ్యలేనప్పుడు దర్శకుడు సీక్వెల్ దారి పడతాడు. త్రిబుల్-ఆర్ ఒక భాగంతో ముగిసే కథ. అందుకే సీక్వెల్ ఐడియాను పక్కన పెట్టాడు రాజమౌళి. నిజానికి మహేష్ మూవీని కూడా మొదట సింగిల్ పార్ట్ లో కంప్లీట్ చేయాలని రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. కానీ 1-2 షెడ్యూల్స్ తర్వాత కథలో జరిగిన మార్పులు, ఓవర్సీస్ షూటింగ్ షెడ్యూల్స్ లో ఇబ్బందులు సేమ్ స్టోరీని సీక్వెల్ వైపు నడిపిస్తున్నాయట. నవంబర్లో మహేష్ మూవీని 2 భాగాలుగా విడుదల చేయబోతున్నామంటూ స్టేట్మెంట్ రానుందట. ఒకసారి సీక్వెల్ తీసుకొచ్చి పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు మరోసారి సీక్వెల్ తీసుకొచ్చి తెలుగు సినిమాకు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు సినిమా పండితులు. ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ రోల్ ను మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నాడు.
మరో ముఖ్యమైన పాత్ర సూపర్ స్టార్ కు తండ్రి పాత్రను మాధవన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 3 కీలకమైన షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. సెప్టెంబర్ నుంచి నైరోబీ, టాంజానియాల్లో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఒకవైపు మెగాస్టార్, మరోవైపు బింబిసార డైరెక్టర్ బీరి కాంబినేషన్ లో విశ్వంభర మూవీ. అనౌన్స్మెంట్ నుంచే క్రేజ్ సంపాదించిన ఈ చిత్రం టాలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా మారిన మెగా మూవీ ఇప్పుడు మెల్లిగా క్రేజ్ తగ్గుతోంది. ఫస్ట్ రిలీజ్ అయిన గ్రాఫిక్స్, ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోవటం, రిలీజ్ డేట్ లాక్ కాకపోవటం విశ్వంభరకు మైనస్ గా మారింది. ఈ దశలో మెగాస్టార్ బర్త్డేకు రిలీజ్ అయ్యే టీజర్ మూవీకి కీలకంగా మారింది. మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి విశ్వంభర, మరొకటి అనిల్ రావిపూడి చిత్రం. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఏంటంటే విశ్వంభర రిలీజ్ డేట్. నిజానికి ఈ విషయంపై చిత్ర యూనిట్ కు కూడా ఇంకా క్లారిటీ లేనట్లు ఉంది. విశ్వంభర అనేది పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. అంటే చిరును మళ్లీ జగదేక వీరుడు రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా. అందుకే గ్రాఫిక్స్ కు సమయం పడుతుంది. పైగా మెగా మూవీ కావడంతో ది బెస్ట్ అవుట్పుట్ కావాలంటోంది చిత్ర యూనిట్. వన్స్ గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అయ్యి అవుట్పుట్ అద్రిపోతే తప్పితే విడుదల తేదీని ఖరారు చేసే పరిస్థితుల్లో లేరు మేకర్స్. ఇది సాక్షాత్తు మెగాస్టార్ పెట్టిన కండిషన్. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమా వచ్చే సంక్రాంతికి కూడా విడుదలవుతుందా అని డౌట్స్ రైజ్ అవుతున్న సమయంలో ఈ మూవీని ఇదే ఏడాది, అది కూడా దీపావళి కానుకగా విడుదల చేయనున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. విశ్వంభరను బింబిసార డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ కెరీర్ లో 156వ చిత్రంగా నిర్మాణం జరుపుకుంటోంది. చిరుకు జోడీగా త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, తమన్నా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తున్నాడు. మూవీ ఎప్పుడు రిలీజ్ అనేది మెగాస్టార్ బర్త్డేకు విడుదలయ్యే టీజర్ తో క్లారిటీ వస్తుంది.